దేశం కోసం త్యాగం చేసినటువంటి వాళ్ళు సార్ వాళ్ళు. మోడీతో గొడవ పెట్టుకున్న, ఒకవేళ మీరు అన్నట్టు గొడవ పెట్టుకున్న, దేశం కోసమే గొడవ పెట్టుకుంటారు, జాతి కోసం గొడవ పెట్టుకుంటారు తప్ప మోడీకి సంఘకి మధ్య గొడవలే ఉండవు. మోడీకి స్వార్థం ఉందనుకుంటున్నారా? మోడీ దేనికోసం పనిచేస్తున్నాడు? మోడీ సంఘ నుంచి వచ్చినటువంటి వాడు, నిక్కరేసుకొని నమస్తే సదావత్సలే మాతృభూమి అని పాడినటువంటి వాడే. ఒక్కసారి మీరు పాడతారా? పాడకూడదు. ఓకే. సో అమిత్ షా ఎక్కడి నుంచి వచ్చాడు? నడ్డా ఎక్కడి నుంచి వచ్చాడు? వీళ్ళందరూ నిక్కర్లు వేసుకొని సంఘ కార్యక్రమాల్లో పాల్గొన్న వాళ్ళే. శాఖలో సంస్కారాలు నేర్చుకున్నటువంటి వాళ్ళే. ఆ సంస్కారాలు ఎక్కడికి పోతాయి? యూపీలో సీట్స్ తగ్గడానికి ప్రధానంగా యోగి ఆదిత్యనాథ్ కారణం అని అంటున్నారు, లేదా తిరస్కరించి ఇచ్చిన రిజల్ట్ అది? ఎందుకు అసలు యూపీలో అంత బలహీనత పడింది బీజేపీ అని అంటే? ఒక మాట చెప్తాను నిన్నండి. నేను అంటే అన్ని కోణాల నుంచి మనం చూడాలి. ఇప్పుడు మనం ఇందాకనే అనుకున్నాం, ఇది ఇప్పుడు రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత నిస్వార్థపరులే కాదు, స్వార్థపరులు కూడా ఉంటారు. యోగి సీటుని ఆశించేటటువంటి వాళ్ళు కూడా ఉంటారు. ఎవరు ఏంది అనేది వద్దు, సొంత దీంట్లోనే ఉంటారు. ఎందుకు ఉండరండి? ఉంటారు. మరి జరిగినటువంటి తప్పిదాలు ఈరోజు ఎతికితే బయటకు వస్తున్నాయి. ఏంటవి? ఎవరైతే దీనికి అంటే కారకులో వాళ్ళని పక్కన పెట్టారు. ఇప్పుడు ఉప ముఖ్యమంత్రులు ఎవరైతే ఉన్నారో పిలిచి దాదాపు గంట సేపు మాట్లాడాడు. ఆయన వచ్చిన వెంటనే మాకు రాజకీయాల కంటే సంఘటన ముఖ్యమని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చాడు. ఇప్పుడు అండ్ యోగిని తీసుకుందాం. మీరన్న యోగికి అవసరం ఏమున్నా చెప్పండి నాకు. కానీ ఇప్పుడు మోడీ గారు ఒక సమావేశంలో చెప్పారు, నాకేమున్నది, నేను సన్యాసిని, మీరు వద్దు అని అంటే సంఖలో సంచేసుకొని వెళ్ళిపోతానని. అవునా? యోగి కూడా అంతే. ఆయన కనీసం సంచి అన్న ఉంది, ఈయనకు సంచి కూడా లేదు. ఈయన వద్దనుకుంటే గోరఖ్పూర్ వెళ్ళిపోతాడు. సౌత్ ఇండియాలో బీజేపీ చాలా వీక్గా ఉండి కూడా ఇంత స్ట్రాంగ్ సీట్లు సంపాదించింది, అత్యధిక సీట్లు తొలిసారిగా సంపాదించింది, ఇంక్లూడింగ్ ఏపీ అయినా తెలంగాణలో అయినా. నార్త్లో అంతలా స్ట్రాంగ్ ఉండి అందులోని యూపీలోనే అంత స్ట్రాంగ్ ఉన్న బీజేపీ, యూపీలో మహారాష్ట్రలో సార్ నేను మీకు ఫస్ట్లోనే చెప్పా, ఇంకొన్ని జరిగినాయి. ఏది కొన్ని అహంకారపు మాటలు వచ్చినాయి. ఈ అహంకారపు మాటలు అండ్ ఇంకొక కారణం కూడా చెప్పాను నేను, ఏది సందర్భానుసారంగా, ఏది అయినోళ్ళకి ఆకుల్లో కానోళ్ళకి కంచాల్లో పెట్టారని, ఇట్లాంటివన్నీ జరిగినాయి. ఇప్పుడు తప్పులు జరగకుండా ఉండవు మహేందర్జీ, తప్పులు ఖచ్చితంగా జరుగుతాయి. మదన్ గారికి తెలిసినా సూటిగా చెప్పలేకపోతున్నాడు అనేది అయితే అర్థమవుతుంది ఈ ప్రశ్నకు జవాబు. కాదు నేను దాచుకొని చెప్పడం అని కాదు, చాలా ఇండైరెక్ట్గా చెప్తున్నారు, బట్ అది అర్థం కాకుండా కానీ కారణం మీకు తెలుసు ఏం జరిగింది యూపీలో అని. ఇప్పుడు చెప్పుకోలేక మాట పెద్ద కారణం. నువ్వు తవ్వుకుంటా పోతే మీకు ఏం మిగలదు. సో అగైన్ కారణం తెలుసు కానీ చెప్పట్లేదు. నేను సంఘ మనిషిని. నేను చిన్నప్పటి నుంచి నేను మధ్యలో కొంతకాలం నేను అంటే నా జీవిక కోసం దూరం అయి ఉండొచ్చేమో, కానీ సంఘానికి దూరం అయి ఉండొచ్చు, కానీ సంఘ ఐడియాలజీ కాదు. కానీ మళ్ళీ ఇప్పుడు కూడా నేను బాధ్యతలు ఉన్నాయి, చిన్న బాధ్యతలు. నేను ఎవరినైనా విమర్శిస్తే ఏం మాట్లాడాలా? మీరు అన్నారు చూడండి, ఇది నా కాళ్ళ మీద నేను కొట్టుకోవడం. ఇప్పుడు బీజేపీలో ఉండేవాళ్ళు ఎవరు వేరే వాళ్ళు కాదు, నా మనుషులే, నా వాళ్ళే, అంటే. బట్ జరిగింది అయితే ఇట్లా సూటిగా రావట్లేదు ఆన్సర్. జరిగింది ఒకటి కాదు అంటున్నా నేను. బట్ అవి ఏంటి అని చెప్పడానికి
అనేక రకాలైనటువంటి ఇప్పుడు కర్ణుడి చావుకి ఒకటి కాదు కారణం, అనేక రకాలైన శాపాలు. ఇక్కడ చావలేదు కానీ బాగా తెలుసు మీకు, ఇక్కడ కారణం మాత్రం బాగా తెలుసు మీకు. వివరాల్లోకి వద్దు మనం, మీ జ్ఞానం ముందు నాది అది కాదు విషయం అది కాదు. ఒకటి దీన్ని రెక్టిఫై చేసుకోవడానికి ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా. అండ్ ఇంకొక చిన్న విషయం చెప్తున్నాను, అది ఎంతవరకు కరెక్ట్ అవుద్దా కాదా అనేది నాకు తెలియదు, నేను చెప్పలేను. కానీ 2027లో మళ్ళీ ఎన్నికలు వచ్చేదానికి అవకాశం ఉంది. 2027లో దేశవ్యాప్తంగా మళ్ళీ ఎన్నికల గవర్నమెంట్ పడిపోతుందా? గవర్నమెంటే తీసుకొని వస్తుంది. ఆర్ఎస్ఎస్ వ్యక్తిగా సమీకరణాలు ఇది ఆర్ఎస్ఎస్ వ్యక్తిగా చెప్పట్లేదు, అంటే దయచేసి సమీకరణాలన్నీ మీకు తెలిసి చెప్తున్నా. దయచేసి నేను ఆర్ఎస్ఎస్ ఐల్ కరెక్ట్ ఇట్. బట్ 2027లో మళ్ళీ రీఎలక్షన్స్ రావటం ఏంటి అసలు? చెప్తాను. కొన్ని నా అంచనాలు ఇది. ఇట్స్ నాట్ లైక్ 2027లో 2026, 27 మధ్యకాలంలో 20 రాష్ట్రాలకు ఎన్నికలు వస్తున్నాయా? అండ్ ఆర్టికల్ 82 ప్రకారం జనాభాను అనుసరించి కొత్త కాన్స్టిట్యున్సీస్ పుట్టుకొస్తాయి, విభజించాల. అది కూడా విభజించాలనా? బీజేపీ ప్రభుత్వం పెద్ద పార్లమెంట్ భవనాన్ని నిర్మించింది. ఎందుకు? అవి పెరుగుతాయని తెలిసి. ఎప్పుడు చేయాలి అది? అండ్ బీజేపీకి ఇంకొక అజెండా ఉంది, ఏంటో తెలుసా? 1 నేషన్ 1 ఎలక్షన్. అక్కడ పడుతుందా అది నాంది? అండ్ 2027లో రాష్ట్రపతి ఎన్నిక కూడా జరగాల్సి ఉంటుంది. ఇప్పుడు ఒకదానికొకటి డాట్స్ని కలపండి. 20 రాష్ట్రాలకి 20 రాష్ట్రాలకి ఎన్నికలు జరిపి మళ్ళా ఇంకొక 2-3 ఏళ్లలో మళ్ళా 1 నేషన్ 1 ఎలక్షన్కి మళ్ళా అందరికీ ఎన్నికలు జరపడం అని అంటే 1/3 లేడీస్ రిజర్వేషన్స్ ఇచ్చింది. పోయినసారే అది బిల్ పాస్ అయింది. అది కూడా మీకు 2027లో ఇంప్లిమెంట్ కావాలా. సో ఇవన్నీ తీసుకుంటే బై ద ఎండ్ ఆఫ్ దిస్ ఇయర్ you will see lot of changes. మోడీ కత్తి దూస్తాడు.